ఎందుకా కన్నీళ్ళు? అమ్మ కనపడింది. పిచ్చి పిల్ల, ఏడో ఊరుకో. నేనేం శపించడం లేదు, శాపనార్థాలు పెట్టడం లేదు. నీ కొడుకుని మంచిదారిలో పెట్టుకోమంటున్నాను. అంటే ఇప్పుడు వాడు చెడ్డదారిలో తిరుగుతున్నాడన్న మీ అభిప్రాయం కాదా? ఆశయాల్ని ఆదర్శాల్ని నమ్ముకున్నోళ్ళు ఎవరూ బాగుపడలేదు. ఎవరో దాకా ఎందుకు, అందుకు మీ అన్నయ్యే ఉదాహరణ. మా అన్న. దుర్గా, కాసేపు మాట్లాడకుండా ఉంటావా? సూర్య వచ్చేదాకా ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దు. అన్నయ్య, కీర్తి అంతా చెప్పేసిందన్నయ్య. నీకు గుందు లేదా? సూర్య, ఎందుకు చేసినావురా? ఆడపిల్ల మీద దౌర్జన్యం చేయడానికి నీకు మనసులా ఒప్పినది. నాన్న, అది మాట్లాడకో. నన్ను మాట్లాడినివ్వు. నీ సరదాలు జలసాలు తీర్చుకోవాలనుకుంటే కష్టపడి సంపాదించుకోరా. అది నువ్వు చేసే పనుల వల్ల నా పరువు మీ అమ్మ పరువే కాదు, ఆయన పరువు కూడా పోతుందిరా. నువ్వు మా కొడుకువని మేం గర్వపడేలా బతుకు. అంతేకాని నువ్వు మా కొడుకువని నలుగురికి మేం చెప్పుకోవడానికి సిగ్గుపడేలా బతకొద్దు. ఆఖరిసారిగా చెబుతున్నాను, అర్థం చేసుకో. నీ పద్ధతి మార్చుకో, బాగుపడతావు. నాన్న, మీ పరువు తీసే పని నేనెప్పుడూ చేయను నాన్న. మీ రక్తమే నాలో ప్రవహిస్తుంది. దానికి సహాయం చేయడం తప్ప దౌర్జన్యం చేయడం తెలియదు నాన్న. అసలేం జరిగిందంటే, ఇది నాన్న జరిగింది. ఆ టైంలో తన ప్రాణాలు కాపాడడానికి నాకు అంతకంటే వేరే దారి కనిపించలేదు. అందుకనే అలా చేయాల్సి వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా వాణ్ణి తిట్టినారు. వాడు మీ కొడుకండి, వాడు తప్పు చేయడు. ఆ నమ్మకం నాకుండాది. నాన్నా, మీరు చెప్పేవాళ్ళు గుర్తుందా? మావయ్య 10 మందికి సహాయం చేసే మనిషిని. ఆ స్ఫూర్తితోనే నేను ఈ పని చేశాను. నా కళ్ల ముందు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను నాన్న. నాకు చేతనైనంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను.
అలా చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటే మావయ్యని అవమానించిన వాడిని అవుతాను. నాకు అవమానం జరిగిన తట్టుకోగలను గాని మావయ్య ఆదర్శాలని అవమానం చేయలేను నాన్న. సాయం చేయడం తప్పని నేను అంటం లేదురా, కాని చేసే పద్ధతి ఇది కాదు అంటున్నాను. నిజంగా మీ మావయ్య ఆదర్శాల మీద నీకు గౌరవం ఉంటే, ఆయన ఆలోచనలకు ప్రాణం పొయ్యాలి అనుకుంటే సంపాదించు. ఆ వచ్చే డబ్బుతో 10 మందిని ఆదుకో. అదే మీ మావయ్యకు నువ్విచ్చే నిజమైన గౌరవం. ఇలా బలవంతంగా లాక్కోవడం, దౌర్జన్యం చేయడం కాదురా. ఛీ! అమ్మా కీర్తి, ఎంత కష్టమైనా నీ గాజు నేను తెచ్చిస్తాను. నువ్వేం దిగులు పడకమ్మా. నువ్వు రామ్మా. అనవసరంగా సినిమా చూడకుండా వచ్చేసినావు. రామ్మా. సూర్య, లేమా. పానీ, కాఫీ. థ్యాంక్ యూ. పానీ, ఇవాళ సండే కదా, ఈవినింగ్ ఏదైనా ప్రోగ్రామ్ ఫిక్స్ చేయనా? ఎక్కడికి? హోటల్ మూన్ లైట్ లో డిన్నర్ కి, ఓకేనా? పానీ, నిన్నే అడుగుతున్నాను, ఓకేనా? పేపర్ మూడ్లో ఉండి వినలేదు. ఏమన్నావు మైథిలి? సండే కదా, నీకెలాగో ఆఫీస్ వర్క్ ఉండదు కదా, ఈవినింగ్ హోటల్ మూన్ లైట్ లో డిన్నర్ చేద్దామా అన్నాను. ఇప్పుడు వినపడిందా? ఓకేనా? నీకోకే అయితే నాకోకే. ఎనీహో, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇలా వచ్చావు? మీతో ఓ విషయం మాట్లాడదామని. రేపు ఫ్యాక్టరీకి వస్తాను కదా, అక్కడ మాట్లాడొచ్చు కదా. ముఖ్యమైన విషయం, అందుకే పర్సనల్గా. సరే సరే, ఎంతైనా యూనియన్ లీడర్ కదా, ఇంపార్టెంట్ కాకపోతే రావు. చెప్పు. 5 ఏళ్ల క్రితం మా వర్కర్స్కి హౌసింగ్ కాలనీ కావాలని సమ్మె చేశాం. అప్పుడు మీ నాన్నగారు వర్కర్స్కి కాలనీ కట్టిస్తామని మాట ఇచ్చి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మొన్న రమేష్కి యాక్సిడెంట్ అయ్యి చేయిపోయినప్పుడు మీరు చేసిన సహాయం, ఇచ్చిన బెనిఫిట్ చూసి మా వర్కర్స్ అందరూ చాలా సంతోషపడ్డారు. మా కాలనీ సమస్యలు కూడా మీరైతే త్వరగా పరిష్కరిస్తారనే నమ్మకం మాలో కలిగింది. అందుకే వర్కర్స్ తరపున మాట్లాడడానికి వచ్చాను. మీ నాన్నగారితో చెప్పి కాలనీ కట్టించే ఏర్పాట్లు మీరే చెయ్యాలి బాబు. వచ్చే సగం శాలరీ ఇంటి అద్దెలకే సరిపోతుంది. ఇక పిల్లల చదువులు, ఇంటి మెయింటెనెన్స్ అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాం బాబు. మా మీద మీరే దయ చూపించాలి బాబు. ఏంట్రా ఇలా వచ్చావు? నమస్తే సార్. అది బాబుతో మాట్లాడదామని. బాబుతో ఏం మాట్లాడతావు? సండే కూడా రెస్ట్ తీసుకొనివరా? ఏదైనా ఉంటే రేపు ఫ్యాక్టరీలో మాట్లాడు. వెళ్ళు.
బాబు మీరే చెప్పండి బాబు. ఏంట్రా చెప్పేది? అదే నాన్న, వర్కర్స్ కాలనీ గురించి మాట్లాడడానికి వచ్చాడు. శంకుస్థాపన చేశాను కదా, చూద్దాం వెళ్ళు. చూద్దామని ఇప్పటికి 5 ఏళ్ళు గడిచిపోయాయి సార్. మీరు అడగగానే కట్టడానికి ఇక్కడ లెక్క ఉండక్కర్లా. లెక్క ఏమన్నా మా చెట్ల కాస్తా ఉండదా ఏందే? వెళ్ళా. మీరు మా యజమానులు, మీరే మా బాధని అర్థం చేసుకోకపోతే ఎలా? వర్కర్స్ అందరూ చాలా దూరం నుంచి ఫ్యాక్టరీకి వస్తున్నారు. అదే ఫ్యాక్టరీ పక్కనే కాలనీ ఉంటే మీకు టైం సేవ్ అవుతుంది, మాకు ఏ ఇబ్బంది ఉండదు కదా బాబు. మీ ఇబ్బందులు తీర్చడం కోసం మేము ఇబ్బందుల్లో పడాలా? మీరెందుకు ఇబ్బంది పడతారు బాబు? కాలనీ కట్టిస్తానని వర్కర్స్ శాలరీలో కొంత అమౌంట్ని కట్ చేస్తూనే ఉన్నారుగా, మిగతాదే కదా మీరు ఇవ్వాల్సింది. త్వరగా కట్టిస్తే మా కష్టాలు గట్టెక్కుతాయనే ఆశతోనే వచ్చాను బాబు. మాకు ఆశయాలున్నాయి, అవి ఎవరు తీరుతారు? తాతయ్య నువ్వు ఆగు. ఏనన్నా ఏం చేద్దాం? వాళ్ళన్న దాంట్లోనూ న్యాయం ఉంది కదా. కాలనీ కట్టిస్తామని వాళ్ళ శాలరీలో 10% కట్ చేసినప్పుడు కట్టివ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఉందనుకో, కానీ కాలనీ అంటే ఇప్పటికిప్పుడు చాలా ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఒక్కసారిగా అంటే అదే ఆలోచిస్తున్నాను నాన్న. బ్యాంక్ లోన్ తీసుకుందాం. లోన్ అయినా తీర్చాలి కదా పాడి. అంటే కొంతకాలం ఆగుదామంటారా? మావయ్య గారు అనేది ఆగుదామని కాదు పాని, ఆలోచిద్దామని. వర్కర్స్ కి కాలనీ కట్టించాలనే ఆలోచన లేకపోతే శంకుస్థాపన ఎందుకు చేస్తారు చెప్పు? ఏదో పనొత్తుడిలో మర్చిపోయి ఉంటారు, అంతేకాని కాలనీ కట్టించడం మానేస్తారా ఏం మావయ్య? అవును, కాలనీ కట్టించాలనేగా శంకుస్థాపన చేసింది. విన్నావుగా, జనానికి ఉపయోగపడే పనులు ఇలాంటివెన్నో చేశారు కాబట్టే ఆ ఆనంద్ గారిని జనం ఇంకా గుండెల్లో పెట్టుకుని దేవుళ్ళ పూజిస్తున్నారు. మావయ్య గారు కూడా ఆయనకేం తీసిపోరు, మంచి పనులు చేస్తారు. ఆనందరావు గారు ఎవరు మైథిలి? ఆనందరావు గారు ఎవరు అని అడుగుతున్నారు, మీకు బాగా తెలుసు కదా. బావా, నిన్ను బాలే ఇరికించింది బావా. ఎవరు నాన్న? నీకు తెలుసా ఆయన? తెలుసా అంటే తెలుసనుకో, కాకపోతే నీకెలా చెప్పాలా అని. పాని అడుగుతున్నాడుగా, చెప్పండి. ఎవరంటే అదేరా, తులసికి పెళ్లికి ముందే ఒకరితో సంబంధం ఉందని చెప్పాను కదా, వాడే. వాడా? అలాంటి వ్యక్తి మంచి పనులు చేస్తేనే జనం దేవుడిలా కొలుస్తున్నారే, అలాంటిది మంచి మనసున్న మావయ్య గారు చేస్తే జనం ఇంకెంతగా మావయ్య గారిని ఆరాధిస్తారో ఆలోచించు పాని. బావా, మళ్ళీ నీకు పడుతుంది అసలు. అవును నాన్న, మైథిలి చెప్పింది కూడా కరెక్టే. ఆ ఆనందరావు కంటే నువ్వే గొప్పవాడివని, గొప్ప మనసున్నవాడివని ఆ తులసికి తెలియాలి. నిన్ను దూరం చేసుకున్నందుకు, నీ గురించి తప్పుడు ప్రచారం చేసినందుకు తులసి కుమిలి కుమిలి ఏడవాలి. మా నాన్న మంచితనం తను తెలుసుకోలేకపోయినా నేను తెలియచేస్తాను. అది కాదు పాండి. ఇంకేం మాట్లాడకండి నాన్న, మనకేం తక్కువ.
తరాలు మారినా తరగని ఆస్తుంది. ఖర్చు పెడదాం, జనం కోసం ఖర్చు పెడదాం. ఆ ఆనందరావు కంటే నువ్వేం తక్కువ కాదని నిరూపిద్దాం. తప్పుడు మనుషులు మంచి పనులు చేసినంత మాత్రాన గొప్పవాళ్ళు కాదు నాన్న. నీలా గొప్ప క్యారెక్టర్ ఉన్న వాళ్ళు చేస్తేనే ఆ పనికి విలువ ఉంటుంది. 10 కాలాల పాటు జనం నిన్ను గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. ఏంటి మావయ్య ఇంకా ఆలోచిస్తున్నారు? చెప్పండి నాన్న, మా నాన్నకున్న గొప్ప హృదయాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాను. చెయ్యమంటారా వద్దా? పాని అంతగా అడుగుతుంటే మాట్లాడరేంటి మావయ్య? పాని నీకోసం, నీ మంచితనం 10 మందికి తెలియజేయటం కోసం ఎంత తపన పడుతున్నాడో అర్థం చేసుకోండి మావయ్య. ప్లీజ్ నాన్న, కాదనకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీ గురించి మీకు తెలియదు నాన్న. మీలాంటి తండ్రికి నేను కొడుగ్గా పుట్టడం నా అదృష్టం నాన్న. ఆ అదృష్టాన్ని అందరికీ పంచాలి అనుకుంటున్నాను. కాదనకండి నాన్న. సరే పాణి, అలాగే చేద్దాం. బావా, కోడిని గంప కింద కప్పేసినట్టు నిన్ను సెంటిమెంట్ గంపతో కప్పేశారు బావా. మావయ్య ఇంకా చేద్దాం చూద్దాం అనకండి, వెంటనే చేసేయండి. అలా చెయ్యలేదు కాబట్టి మీ మీద అనుమానంతో పాని దగ్గరకొచ్చాడు ఈ యూనియన్ లీడర్. అవునానా, వర్కర్స్ అనుమానం తీరాలంటే రేపే కాలనీ పనులు ప్రారంభించాలి. ప్రారంభం కావాలంటే అమౌంట్ కావాలిగా పాణి. మైథిలి, వెళ్ళి చెక్ బుక్ పట్రా. అలాగే. పాణి, ఇది చిన్న మ్యాటర్ కాదు, లాక్స్తో కూడుకున్నది. మనం ఒకసారి కూర్చొని మాట్లాడిన తర్వాత ఓ నిర్ణయానికి వద్దాం. ఆ నిర్ణయం మీరు ఎప్పుడో తీసుకున్నారు నాన్న. ఇప్పుడు మీరు అమలు పరుస్తున్నారంతే. జేడీ వర్కర్స్ కాలనీ అనే బోర్డు నేను చూడాలి నాన్న. కాలనీలో వర్కర్స్ అందరూ మీకు చేతులెత్తి దండం పెట్టాలి. మీ గురించే గొప్పగా మాట్లాడుకోవాలి. అది నేను వినాలి. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను నాన్న. మా మకారంతో చంపడం అంటే ఇదేనేమో. నాన్న, 50 lakhs చెక్ రాసి సైన్ చేయండి. పానీ 50 lakhs సరిపోతుందా? రేట్స్ అన్నీ పెరిగాయి కదా. 1 crore? ఎస్. 1 crore కి సైన్ చేసి ఇవ్వండి నాన్న. మీ చేతులతోనే ఇవ్వండి మావయ్య. ఇవ్వండి అన్న. థ్యాంక్స్ బాబు. ఇన్నాళ్లకు మా కష్టాలు తీరాయి. మా పాలిట దేవుళ్ళు బాబు మీరు. మీ పేరు చెప్పుకుని మా ఇంట్లో దీపం వెలిగించుకుంటాం. వస్తాం బాబు, వస్తానండి. రేపే పనులు స్టార్ట్ చేయాలి, లేకపోతే మావయ్య గారు ఊరుకోరు. అర్థమైందా? అలాగేనమ్మా, అలాగే. థ్యాంక్స్ నాన్న.
సూర్య భోంచేయవా సూర్య? ఆకలిగా లేదు, నిద్ర వస్తుంది. ఆకలి కడుపుతో పడుకుంటే నిద్ర పట్టదు సూర్య. తినాలనిపించట్లేదు. కోపం అన్నం మీదనా మీ నాన్న మీదనా? నాకెవరి మీద కోపం లేదు. లేదంటూనే ఉన్నది దాస్తున్నావు. నాకు కనపడుతుంది. ఏం కనపడుతుంది? నీ ముక్కు మీద కోపం. అమ్మయ్య నవ్వేశాడు. అమ్మలేదా? ఇప్పటిదాకా నీకోసం ఎదురు చూసి ఇప్పుడే పడుకున్నాను. నేనే ఆంటీని పడుకోమని చెప్పాను. రా భోంచేద్దాను. నీకెందుకు శ్రమ? కావలసిన వాళ్ల కోసం కష్టపడినా ఇష్టంగా ఉంటుందే కాని శ్రమ అనిపించదు.